హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పునుగులు. ఏంటి ఆల్రెడీ మన ఛానల్లో పునుగులు ఉన్నాయి, మళ్ళీ పునుగులు ఏంట్రా బాబు అనుకుంటున్నారు కదా. ఆగండి. సో ఈ పునుగులు వచ్చి చాలామంది ఇడ్లీ చేసుకుంటారు కదా. ఇడ్లీ చేసుకున్నప్పుడు కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. చాలా పిండి అట్లే మిగిలిపోతుంటాయి కదా. సో అది ఏం చేయాలి అర్థం కాక చాలామంది పాడేస్తుంటారు. సో ఇలా ఇప్పటి నుంచి అలా అస్సలు చేయకండి. మిగిలిపోతే పిండిని నాలాగా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను చూపిస్తాను. యాస్టీస్ అలా చేసి పునుగులు వేసుకోండి. ఇడ్లీ పిండితోనే పునుగులు బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా, ఈజీ ప్రాసెస్, చాలా క్విక్గా కూడా అయిపోతాయి. మైదా పిండి కంటే ఈ పునుగులు చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి. సో స్టార్ట్ చేసేద్దామా? చేసే ముందు ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో చూసారు కదా, ఇలా పిండి ఉంటుంది కదా, ఇడ్లీ పిండి. ఈ పిండిని తీసుకొని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాతకి కొంచెం సోడా, కొంచెం ఉప్పు వేసి కొంచెం జీలకర్ర వేయండి. జీలకర్ర వేసాక ఒక కప్పు మైదాపిండి వేసుకోండి. కప్పు మైదాపిండి వేసాక మంచిగా ఎంత అంటే అంత బీట్ చేసుకుంటూ, నేను వీడియోలో చూపిస్తున్నాగా చాలా అంటే చాలా బీట్ చేసుకుంటూ కలపండి. చూసారా, అలా బీట్ చేసుకుంటూ మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాతకి హాఫ్ కప్, మనం ఏ కప్తో అయితే మైదాపిండి తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ పెరుగు వేయండి. వేసాక అది కూడా బాగా బీట్ చేసుకుంటూ పిండిలోకి మొత్తం కలిసేటట్టు, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ మాదిరిగా అస్సలు ఇంత కూడా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. చూసారా, ఇలా మంచిగా బీట్ చేసుకొని కలుపుకోండి. మంచిగా పిండి కాస్త గట్టిగా ఉండేటట్టు చూసుకొని కలుపుకోండి. తర్వాతకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం అల్లం ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దంచి వేసుకోండి. చాలా టేస్టీ ఉంటుంది. కొన్ని పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే కాస్త కరివేపాకు, మీకు నచ్చితే కాస్త కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాతకి మంచిగా కలుపుకోండి. చూసారా, పిండి ఈ మాదిరిగా ఉంటే మనకి పునుగులు చాలా అంటే చాలా మంచిగా వస్తాయి. సో ఈ పిండిని 15 to 20 minutes పక్కన పెట్టండి. వీలైతే హాఫ్ అన్ అవర్ పెట్టినా కూడా చాలా మంచిగా నానుతుంది. ఎంత మంచిగా నానితే పునుగులు అంత మంచిగా వస్తాయి. తర్వాతకి 20 minutes తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, చూసారా మంచిగా ఎంత మంచిగా అనిపిస్తుంది పిండి. నేను ఇక్కడ హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి, అందుకే మంచిగా అనిపిస్తుంది. సో అది మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా సైడ్కి ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని చెయ్యిని నీటిలో తడిపి పిండిని తీసుకోండి. అలా అయితే మనకి పునుగులు ఈజీగా మంచిగా షేప్లో వస్తాయి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మంచిగా రౌండ్గా వచ్చాయి కదా ఇక్కడ. అలా రావాలంటే కాస్త వాటర్ పక్కన పెట్టుకొని వాటర్లో తడుపుకుంటూ పిండిని వేసుకుంటూ ఉండండి. అలా అయితేనే మనకి పునుగులు చాలా టేస్టీగా వస్తాయి. చూసారా, పునుగులు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు తీసుకోండి. అంతే అండి. ఇంకా మిగతా పిండి అంతా ఇలాగే నీటిలో తడిపి పిండి వేసుకోండి. మంచిగా వేసుకోండి, మంచి టేస్ట్తో ఉంటాయి. చూసారా, ఎంత ఈజీ ప్రాసెస్ కదా. మైదా పిండి పునుగుల కంటే ఇది చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే స్ట్రీట్ స్టైల్లో కూడా కాస్త రవ్వ వేసే చేస్తారండి. సో ఇది కూడా స్ట్రీట్ స్టైల్ పునుగుల్లాగానే ఉంటాయి, అంత టేస్టీగా ఉంటాయి. సో నచ్చిన వీడియో మీకు కూడా నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో బాగుంది కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి ఎలా ఉన్నాయో ప్రతి ఒక్క రెసిపీ కూడా చూసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్. సో మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మీకు ఆ రెసిపీస్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. సో
బాయ్. అలాగే నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్.